హలో అండి. ఇవాళ మా ఇంట్లో బార్న్యార్డ్ మిల్లెట్ ఉప్మా, కిచిడి అని కూడా అనొచ్చండి. చాలా హెల్దీ రెసిపీ ఇది. ఎలా చేయాలో ఒకసారి చూసేద్దాం. ముందుగా దానికోసం నేను 1.5 గ్లాస్ మిల్లెట్ తీసుకున్నాను. బాగా వాష్ చేసుకొని 5 to 6 అవర్స్ బాగా నానబెట్టుకోవాలి. ఎంత నానితే అంత బాగుంటుంది కిచిడి అనేది. వెజిటేబుల్స్ కట్ చేసుకుందాం. దానికోసం ఆనియన్, క్యారెట్, గ్రీన్ పీస్, టమాటో తీసుకున్నా నేను. ఇంకా పచ్చిమిరపకాయలు, అల్లం, కరివేపాకు. ఇలా క్యారెట్ కొంచెం పెద్ద పెద్ద పీసెస్లో కట్ చేసుకుంటే బాగుంటుంది. అల్లం ఇలా చిన్న చిన్నగానే కట్ చేసుకోవాలండి, లేదంటే తినేటప్పుడు అడ్డుపడుతూ ఉంటే బాగోదు కదా. అందుకోసం చిన్నగా కట్ చేసుకుంటేనే బాగుంటుంది. ముందుగా ఇప్పుడు గిన్నె పెట్టుకొని, కుక్కర్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి. గీ కూడా వేస్తున్నానండి నేను. వేడైన తర్వాత కొంచెం ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర వేసుకొని ఇవి వేగిపోయిన తర్వాత అందులో పచ్చిమిరపకాయలు, కరివేపాకు, అల్లం కట్ చేసి ఉంచుకున్నాం కదా, అవన్నీ ఇందులో వేసేసుకోవాలి. అవి వేగిన తర్వాత కొంచెం ఉల్లిపాయలు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. అవి వేగుతూ ఉంటాయండి. ఈ కిచిడి వెయిట్ లాస్కి కూడా చాలా యూజ్ అవుతుందండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. రైస్ వద్దు అనుకున్నప్పుడు ఇది ఒకసారి ట్రై చేయొచ్చు. ఉల్లిపాయలు కొంచెం వేగాయి కదా, ఇవి గ్రీన్ పీస్ యాడ్ చేసుకుందాము. గ్రీన్ పీస్ ఏం బాయిల్ చేయాల్సిన అవసరం లేదండి, డైరెక్ట్గా యాడ్ చేసేసుకోవచ్చు వాష్ చేసుకొని. చాలా హెల్తీగా ఉంటుందండి ఈ రెసిపీ. ఇప్పుడు క్యారెట్ యాడ్ చేసేసుకొని ఒకసారి కలుపుకొని, క్యారెట్ కూడా వేగిన తర్వాత టమాటాలు కూడా యాడ్ చేసేసుకొని ఒక 5 minutes మూత పెట్టి ఉంచుకోవాలి. కూరలన్నీ మగ్గాలి కాబట్టి. అవి మగ్గిపోయాయండి. ఇందులో మిల్లెట్ యాడ్ చేసేసుకుందాము. నానబెట్టుకుని ఉంచుకున్నాం కదా, అవి యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. కొంతసేపు మూత పెట్టుకొని మగ్గిన తర్వాత ఒకసారి తీసి మళ్ళీ కలపాలండి. కలిపి ఇందులో కొంచెం పసుపు, ఉప్పు మీకు ఎంతైతే సరిపోతుందో అంత ఉప్పు యాడ్ చేసుకోండి. నేనైతే 3 స్పూన్స్ వేసుకున్నాను. జీరా పొడి బాగా కలుపుకొని బాగా కలుపుకొని నీళ్ళు యాడ్ చేసుకోవాలి. నేనైతే 1.5 గ్లాస్ నానబెట్టుకున్నాను కదండి, 4 glasses to 5 glasses వాటర్ యాడ్ చేసుకున్నాను. కొంచెం వాటర్ ఎక్కువే పడతాయి దీనికి. బాగా ఒకసారి కలుపుకొని కుక్కర్ మూత పెట్టేసి విజిల్ వచ్చే వరకు ఉంచండి. 3 to 4 విజిల్స్ వస్తే సరిపోతుంది. బాగా ఉడుకుతుందండి. ఎక్కువ విజిల్సే రావాలి, ఎందుకంటే మిల్లెట్ ఉడకడానికి టైం పడుతుంది కదా. అయిపోయిందండి నాదైతే. ప్రెషర్ కూడా రిలీజ్ అయిపోయింది. మూత తీసేసుకొని చూసారు కదండి ఎంత బాగుందో. ఒకసారి బాగా కలుపుకొని బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నా నేనైతే. చాలా మెత్తగా ఉడికిందండి ఇది. చూడ్డానికైతే చాలా చాలా బాగుంది. టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కూడా చెప్పండి, మర్చిపోకండి. నేనైతే కాంబినేషన్గా దీనికోసం పల్లి చట్నీ చేశాను. దీంతోపాటు సాంబార్, కొబ్బరి చట్నీ అన్నీ కూడా బాగుంటాయి. కొబ్బరి చట్నీ వీడియో కావాలంటే మన ఛానల్లో ఉంది, చూడండి ఒకసారి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.